మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం అద్భుతమైన రోజు. పంచమి తిథితో కలిసి వచ్చింది. అయితే రేపు మంగళవారం పంచమి తిథి రోజు తులసి ఆకులతో ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా చిటికలో పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇతర ఏ సమస్యలు ఉన్నా మంగళవారం పంచమి రోజు తులసి ఆకులతో ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని చేయండి. చిటికలో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. మతపరమైన దృక్కోణం నుండి హిందూ మతంలో తులసికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. తులసిని విష్ణువుకు ప్రీతికరమైనదిగా కూడా చెప్తూ ఉంటారు. మరి ధనపరంగా ఎదగడానికి, కష్టాలు సమస్యల నుండి బయటపడడానికి రేపు మంగళవారం పంచమి తిథి రోజు తులసి ఆకులతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ తులసీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అనగనగా లక్ష్మి అనే ఒక ఆవిడ ఉండేది. తన భర్త పేరు సూరయ్య, కొడుకు పేరు వీరయ్య. లక్ష్మి భర్త సూరయ్య మరియు అతని కొడుకు వీరయ్య కలిసి వ్యాపారం చేసేవారు. కానీ లక్ష్మి ఎంతో గర్విష్టి. ఒక అందమైన అమ్మాయిని చూసి తన కొడుకు పెళ్లి చేయాలని అనుకుంటుంది. అందుకోసం పెళ్లి సంబంధాలు కూడా చూస్తుంది. ఒకరోజు పెళ్లి సంబంధం కోసం పురోహితుడు వారి ఇంటికి వస్తాడు. అప్పుడు లక్ష్మి ఆయనతో, పురోహితుడు గారు, నాకు మంచి కట్నంతో పాటు అందమైన కోడలు కూడా కావాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి అని అంటుంది. దానికి ఆ పురోహితుడు, అమ్మా, ఇప్పటి వరకు మీకు 100కు పైగా సంబంధాలు చూపించాను, కానీ ఏదీ మీకు నచ్చలేదు. ఏదో ఒక వెల్తి చూపిస్తూ ఉన్నారు. కట్నం బాగుంటే అమ్మాయి నచ్చదు, అమ్మాయి బాగుంటే కట్నం నచ్చదు. అయినా కూడా నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటాడు. అప్పుడు లక్ష్మి భర్త సూరయ్య అక్కడికి వచ్చి నవ్వుతూ ఇలా అంటాడు, పురోహితుడు గారు, అమ్మాయి ఎలా ఉన్నా లక్ష్మికి కట్నం మాత్రం బాగా కావాలి, ఇంకా 4 చక్రాల బండి కూడా కావాలి అని అంటాడు. అప్పుడే వీరయ్య అక్కడికి వస్తాడు. అప్పుడు వీరయ్యను చూసి తండ్రి, ఏం వీరయ్య, ఏమంటావు, నీకు కూడా ఏమైనా కావాలా అని అడుగుతాడు. మీకు ఎలా నచ్చితే అలా చేయండి నాన్న, నేను మీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటాడు వీరయ్య. ఇది కదా నా మంచి కొడుకు మాట అని మురిసిపోతారు. లక్ష్మి వచ్చిన ప్రతి సంబంధాన్ని ఫోటో చూసేసి ఏదో ఒక కారణంతో వద్దు అని చెప్పేస్తూ ఉండేది. ఒకరోజు వీరయ్య వ్యాపారం నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఒక ట్రక్కు అతన్ని గుద్దుతాడు. దాంతో అతను కింద పడిపోతాడు. అతని తలకు పెద్ద దెబ్బ తగులుతుంది. అక్కడ ఒక అమ్మాయి బండిపైన కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటుంది. ఆమె వీరయ్యను తన బండిపై పడుకోబెట్టుకుని హాస్పిటల్కు తీసుకువెళ్తుంది. ఆమె గొప్ప తులసి భక్తురాలు. ఆమె మనసులోనే తులసి మాతకు దండం పెట్టుకుంటూ, హే తులసి మాత, ఈ అపరిచిత వ్యక్తిని రక్షించు తల్లి, ఇతనికి ఏమీ కానివ్వకమ్మా, ఇతనిపై నీ దయ ఉంచు తల్లి అని మొక్కుకుంటుంది. ఇంతలో డాక్టర్ ఆమె వద్దకు వచ్చి ఇతనికి ఇప్పుడు ప్రమాదం తప్పింది అని చెప్తారు. అప్పుడు ఆమె తులసి మాతకు శతకోటి దండాలు, నీకు ధన్యవాదాలు అమ్మా అని మనసులో అనుకుని, నేను అతనిని చూడవచ్చా డాక్టర్ అని అడుగుతుంది. దానికి డాక్టర్, అతను ఇప్పుడు మెలకువలో లేడు, ఇంతలోగా మీరు అతని వైద్యానికి సరిపడా డబ్బులు సమకూర్చండి అని చెప్తుంది. అప్పుడు ఆ మహిళ, నా దగ్గర అయితే అన్ని డబ్బులు లేవండి డాక్టర్ గారు, అతనికి మెలకువ రానివ్వండి, అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్దాము అని అంటుంది. సరే అంటారు డాక్టర్ గారు. కొంచెం సేపటికి వీరయ్యకు మెలకువ వస్తుంది. అతను డాక్టర్తో, డాక్టర్ గారు, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, నా ప్రాణాలు ఎవరు కాపాడారు అని అడుగుతాడు. ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడే పిలుస్తాను. ఆ అమ్మాయిని నర్సు వెళ్ళి పిలుచుకొని వస్తుంది. అప్పుడు వీరయ్య ఆమెతో, నా ప్రాణాలు కాపాడినందుకు నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్తాడు. మీ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటాడు. అప్పుడు ఆమె, అయ్యో, ఒక మనిషిగా ఇది నా బాధ్యత, మీరు నా స్థానంలో ఉన్న మీరు కూడా అదే చేసేవారు అని అంటుంది. ఇంతలో వీరయ్య, మీ పేరు తెలుసుకోవచ్చా అని ఆమెను అడుగుతాడు. నా పేరు సుమతి అని చెప్తుంది.
మీరు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని మళ్ళీ అడుగుతాడు వీరయ్య. నేను అక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతున్నానండి అని చెప్తుంది ఆమె. కొంచెం సేపటి తర్వాత వీరయ్య అమ్మా నాన్న అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా సుమతికి ధన్యవాదాలు తెలియజేస్తారు. తర్వాత సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వీరయ్య సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి పూర్తిగా తగ్గిపోయాక ఎక్కడైతే ఆమె కొబ్బరి బొండాలు అమ్ముతుందో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి వీరయ్య సుమతితో మాట్లాడుతూ ఉంటాడు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని సుమతిని అడుగుతాడు. నాకు అమ్మ ఒక్కతే ఉందండి. తనకు పెరాలసిస్ వచ్చింది. అందుకే తను ఏమీ చేయలేదు. అందుకే నేనే అన్నీ చూసుకుంటూ ఉంటాను. 2 ఏళ్ల క్రితమే మా నాన్నగారు చనిపోయారు అని చెప్తుంది సుమతి. సుమతితో మాట్లాడాక వీరయ్య ఇంటికి వస్తాడు. తర్వాత తన తల్లిదండ్రులతో ఇలా అంటాడు. అమ్మ నాన్న, ఈరోజు నేను జీవించి ఉన్నానంటే అది కేవలం సుమతి వల్లనే. పాపం తను చాలా పేదరాలు. మీకు అభ్యంతరం లేకపోతే నేను తనను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు లక్ష్మి కంగారుగా, ఏమంటున్నావు బాబు? ఆమె నల్లగా అందవిహీనంగా ఉంది. నువ్వు ఆమెతో ఎలా ఉంటావు అని అంటుంది. దానికి వీరయ్య, నాకు ఆమె ఎలా ఉన్నా ఎలాంటి అభ్యంతరం లేదమ్మా అని అంటాడు. వీరయ్య మాటలు విన్న లక్ష్మి కలలన్నీ కూడా కూలిపోయాయి. అతని పట్టుదల ముందు ఆమె ఆటలేమీ సాగవు. దాంతో ఇష్టం లేకుండానే సుమతిని కోడలిగా చేసుకుంటుంది లక్ష్మి. సుమతి పెళ్ళైన కొన్ని రోజులకే ఆమె తల్లి చనిపోతుంది. సుమతి తులసి మాతకు పరమ భక్తురాలు. ఏం జరిగినా కూడా ఆమె తులసి మాతకు పూజ చేయకుండా ఉండేది కాదు. ఇంటి వనమంతా ఎంతో చక్కగా చేసేది. అందరినీ ఎంతో బాగా చూసుకునేది. కానీ ఆమె ఎలాంటి కట్నం తీసుకురానందున లక్ష్మికి ఆమె అంటే నచ్చేది కాదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉండేది. ఒకరోజు ఆమె సుమతిని పిలిచి, నేను ఇంట్లో పని వాళ్లను మానిపించేస్తున్నాను. ఈ రోజు నుంచి ఇంటి పనంతా కూడా నువ్వే చేయాలి అని అంటుంది. దానికి సుమతి, ఏం పర్లేదు అత్తయ్య, నేను చేసుకుంటాను అని అంటుంది. సుమతి ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకల్లా లేచేది. ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసుకుని తులసి మాతకు పూజ చేసేసింది. హే తులసి మాత, నా కుటుంబంపై నీ దయ ఎప్పుడూ ఉంచమ్మా. మా అందరికీ ఎలాంటి కష్టం రాకుండా చూడు అని పూజిస్తూ ఉండేది. ఒకరోజు సుమతి తులసి పూజ చేస్తున్నప్పుడు లక్ష్మి అక్కడకు వస్తుంది. వచ్చి, ఓ నల్లమాత, ఎప్పుడూ నీ తులసి మాతతోనే ఉంటావా? లేదా నా కోసం కొంచెం టీ పెడతావా అని అరుస్తుంది. ఇప్పుడే పెడతాను అత్తయ్య, మీరు నిద్రపోతున్నారు కదా, అందుకే పెట్టలేదు అని అంటుంది సుమతి. అప్పుడు లక్ష్మి కోపంగా, అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ప్రొద్దున్నే లేచి అందరి కోసం టీ పెట్టాలా అని అడుగుతుంది. దానికి సుమతి, అలా నేనెక్కడ అన్నాను అత్తయ్య అని అంటుంది. ఇప్పుడు నన్ను ఎదిరించి కూడా మాట్లాడుతున్నావా? నాకు ఈ ఇంట్లో విలువే లేదు. ఏ పని చెయ్యవు. నీవు నీ తులసి మాత పూజలోనే ఉండు. ఇంటి పనంతా నేను చేసుకుంటాను. ఇదే కదా నీకు కావాలి. ఇప్పుడు ఇదొక్కటే ఉండిపోయింది నాకు అని అంటుంది లక్ష్మి. ఇంతలో వీరయ్య లేచి వస్తాడు. ఏమైందమ్మా, ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతాడు. నేను అరుస్తున్నానా? నీ అందమైన భార్యను అడుగు. ఇప్పటి వరకు నాకు టీ కూడా ఇవ్వలేదు. నేను పొద్దెక్కేదాకా పడుకుంటున్నానని నాతో వాదిస్తుంది. ఈరోజు చూడడానికైనా నిన్ను ఇంతలా పెంచి పెద్ద చేశాను అని అంటుంది లక్ష్మి. అప్పుడు వీరయ్య, ఏంటి సుమతి, నువ్వు అమ్మతో ఎందుకు అలా మాట్లాడావు అని అడుగుతాడు. దానికి సుమతి, లేదండి, నేను అత్తగారితో అలా మాట్లాడలేదు అంటుంది. సరే సరే, ఏం జరిగినా మా అమ్మకు ఇంత కూడా ఇబ్బంది కలగకూడదు అని వీరయ్య సుమతికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజుల్లో లక్ష్మి ఏదో ఒకటి చేసి సుమతిని ఇబ్బంది పెడుతూ ఉండేది. భర్త సూరయ్య ఎంత నచ్చ చెప్పినా కూడా ఆమె వినేది కాదు. నువ్వు చేసిన వాటికి ఫలితం అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది లక్ష్మి. ఇంత మంచి కోడలు అదృష్టవంతులకే లభిస్తుంది. నువ్వు చూస్తే అందం, డబ్బులు కావాలంటావు. నిన్ను ఆ దేవుడు కూడా మార్చలేడు అని అంటాడు సూరయ్య. అప్పుడు లక్ష్మి, మీరే మెచ్చుకోవాలి ఆమెను. అందం లేదు, పైగా డబ్బు లేదు. ఇక్కడికి వచ్చి అర్హతే లేదు ఈమెకు అని అంటుంది. ఒక్కోసారి సుమతి వండిన వంటల్లో ఎవరూ చూడకుండా లక్ష్మి కొన్నిసార్లు ఉప్పు కలిపేది, కొన్నిసార్లు కారం కలిపేది. తర్వాత భోజనం చేసేటప్పుడు లక్ష్మి, చిచ్చి చిచ్చి, ఇది భోజనమా లేక విషమా? దీనిలో మొత్తం ఉప్పే ఉంది అనేది. ఈ భోజనం తినే విధంగా లేనే లేదు. ఎప్పుడైనా రుచిగా వంట వండావా? నీకు వంట చేయటమే రాదు.
ఎప్పుడు చూసినా తులసిమాత పూజలోనే లీనమై ఉంటావు అని తిడుతుంది. అప్పుడు వీరయ్య కూడా ఆ భోజనం తిని అవును, ఇందులో చాలా ఉప్పు ఉన్నది అంటాడు. కానీ నేను చాలా జాగ్రత్తగా ఉప్పు వేశానండి, అలా ఎలా అయింది అని సుమతి బాధపడుతుంది. అప్పుడు లక్ష్మి వీరయ్యతో, నేను మొదటే ఈమెను పెళ్లి చేసుకోవద్దని చెప్పాను, కానీ నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు, ఇప్పుడు అనుభవించు అని అంటుంది. దాంతో వీరయ్య సుమతితో, నీకేమీ రాకపోతే అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. సుమతి అత్తగారు పెట్టే బాధలన్నీ కూడా భరిస్తుంది. పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంకా ఆమె తల్లి కాలేదు. ఇప్పుడు లక్ష్మి ఆ విషయం మీద సుమతిని సతాయించటం మొదలు పెడుతుంది. ఒకరోజు ఆమె వీరయ్యతో, ఈమె దేనికి పనికిరాదు వీరయ్య, ఇప్పుడైనా నా మాట విని ఈమెని వదిలేసి 2వ పెళ్లి చేసుకో, అందరం హాయిగా ఉంటాం. అసలు ఈమెలో ఉన్నదేమిటి, ఇప్పటి వరకు ఇంటికి ఒక వారసుని కూడా ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు వీరయ్య కూడా తల్లి మాటలు వినటం మొదలుపెట్టాడు. ప్రతి విషయానికి సుమతిని దోషిగా మాట్లాడేవాడు. అతను కూడా 2వ పెళ్లి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అమ్మ, కావాలంటే నాకు 2వ పెళ్లి కోసం అమ్మాయిని వెతుకు అని అంటాడు. అప్పుడు లక్ష్మి ఎంతో సంతోషించి, ఇప్పుడు కదా తెలివైన మాట చెప్పావు, నేను రేపే పురోహితుడితో మాట్లాడతాను అని అంటుంది. మరుసటి రోజు లక్ష్మి పురోహితుడిని పిలిచి మాట్లాడుతుంది. ఈ మాటలన్నీ కూడా సుమతి వింటుంది. దాంతో సుమతి ఎంతో బాధపడి తులసికోట వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మా, నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు, ఇలా జరగనివ్వకమ్మా, నా జీవితం పాడైపోతుంది, నా జీవితం పాడైపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోకూడదు అంటుంది. ఎంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. సుమతి జుట్టు పట్టుకుని, ఓ నంగనాచి, ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు, నీ తులసిమాత ఏం చేయగలదు, వెళ్ళి ఇంటిని శుభ్రం చేయి, రేపు అమ్మాయి వాళ్ళు వస్తూ ఉన్నారు అని అంటుంది. అప్పుడు సుమతి, అత్తయ్య, నన్ను విడిచిపెట్టండి, మీరు ఇలా చేయకూడదు, నేను మీకు ఏం అన్యాయం చేశాను అని అంటుంది. ఎంతలో అక్కడికి వీరయ్య కూడా వస్తాడు. తన బెల్ట్ తీసి సుమతిని కొట్టడం మొదలు పెడతాడు. నువ్వు అమ్మ మాటలు వినవా, నన్ను 2వ పెళ్లి చేసుకోనివ్వవా, ఉండు, నీ పని చెప్తాను అని కొడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న తులసి కోటలో ఉన్న తులసి చెట్టు వేర్లు పెగలటం మొదలు పెడతాయి. ఆ వేర్లు పెరిగి బయటకు వచ్చి వీరయ్యను అతని తల్లిని కట్టివేస్తాయి. అప్పుడు వారిద్దరూ కూడా, అరెరే, ఏం జరుగుతుంది, తులసి చెట్టు వేళ్ళు ఎలా పెరిగాయి, ఏం జరుగుతుంది, రక్షించండి, ఎవరైనా కాపాడండి అని అరుస్తూ ఉంటారు. అప్పుడు తులసిమాత అక్కడ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు సుమతి, అమ్మ, నువ్వే స్వయంగా వచ్చావా అని ఎంతో సంతోషపడుతుంది. అవును సుమతి, నేను నా బిడ్డను అలా దుఃఖంలో ఎలా విడిచిపెట్టగలను అని తులసిమాత పలుకుతుంది. అప్పుడు వీరయ్య అతని తల్లి, మమ్మల్ని క్షమించి తులసిమాత, మా వల్ల పెద్ద తప్పు జరిగింది, మేము సుమతిని చాలా కష్టపెట్టాము, మమ్మల్ని క్షమించమ్మా అని వేడుకుంటారు. అవునమ్మా, వీళ్ళను క్షమించి వదిలే, ఇది నా ప్రార్థన, వీళ్ళను క్షమించమ్మా అని సుమతి కూడా వేడుకుంటుంది. సరే, సుమతి చెప్పటం వల్ల మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను. సుమతి, నువ్వు త్వరలోనే తల్లివయ్యేలాగా నీకు వరాన్ని ఇస్తున్నాను, నీకు ప్రపంచంలోని అన్ని రకాలైన సుఖాలు లభిస్తాయి అని వరమిచ్చి తులసిమాత అక్కడి నుంచి అంతర్ధానమైపోతుంది. వీరయ్య ఇంకా అతని తల్లి వారి తప్పులు తెలుసుకుంటారు. మమ్మల్ని క్షమించు సుమతి, నిన్ను ఎప్పుడూ మేము కష్టపెట్టాము, నువ్వు మమ్మల్ని ఎంత బాగా చూసినా కూడా నిన్ను మేము ఎంతో కష్టపెట్టాము, నేను ఎప్పుడు చూసినా అందం డబ్బు వెనకాలే పరిగెత్తాను, నేను నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించమ్మా అని వేడుకుంటారు. అప్పట్నుంచి లక్ష్మీ, వీరయ్య సుమతితో సరిగ్గా నడుచుకోవటం మొదలు పెడతారు. వాళ్ళు కూడా తులసిమాతకు భక్తులైపోయారు. కొన్ని రోజులకు సుమతికి ఒక బాబు, ఒక పాప పుట్టుతారు. వారి కుటుంబంలో ఆనందానికి అవధులే ఉండవు. అలా తులసిమాత అనుగ్రహంతో సుమతి జీవితం సుఖమయం అయిపోతుంది. ఇక వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం ఉదయం ఈ పరిహారం చేయాలి. సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చక్కగా తలకు స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి తులసి కోటకు పూజ చేయాలి. ఆ తర్వాత మీ ఇంటిలో పూజించని తులసి మొక్క ఉంటే ఆ మొక్క నుండి 11 లేదా 21 ఆకులను తీసుకోండి. కొంచెం ఎక్కువ ఆకులను తీసుకున్నా పర్వాలేదు. ఇంటిలో 1 కంటే ఎక్కువ తులసి చెట్లు ఉంటే వాస్తు దోషాలు ఉండవని పండితులు చెప్తూ ఉన్నారు. తులసి ఆకులతో మీరు ఎప్పుడూ పరిహారం చేసినా ఆ ఆకులను పూజించే చెట్టు నుండే కాకుండా పూజించని చెట్టు నుండి తీసుకోవాలి. ఈ విషయం మేము చాలా
పరిహారాలలో చెప్పటం జరిగింది. పూజించని తులసి చెట్టు నుండి 11 లేదా 21 ఆకులు తీసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసి బాగా కడగండి. మంచినీటితో కడగాలి. ఎక్కువసేపు తులసి ఆకులను నీటిలో ఉంచకుండా త్వరగా కడిగి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఆ తులసి ఆకులను మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి. పూజంతా అయిపోయిన తర్వాత ఆ తులసి ఆకులను తీసుకొని కట్ చేయండి. అన్ని ఆకులు కట్ చేయాలి. ఆ తర్వాత గోధుమ పిండి తీసుకోండి. ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని అందులో పంచదారను వేసి నీరు పోసి బాగా కలపాలి. అందులోనే కట్ చేసిన తులసి ఆకులను కూడా వేయాలి. చపాతీ పిండి కలిపినట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండితో ఎన్ని చపాతీలు వస్తే అన్ని చపాతీలు చేయండి. అలా కాకుండా మీరు 1 లేదా 2 చపాతీలు చేయాలి అనుకుంటే గోధుమ పిండిలో ఈ ఆకులను కలిపి ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండితో 2 లేదా 3 చపాతీలు చేసి పూజ గదిలో మరియు తులసి చెట్టు దగ్గర వాటిని నైవేద్యంగా పెట్టాలి. తులసి ఆకులతో చేసిన చపాతీని నైవేద్యంగా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. ఆ తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత పూజ గదిలో తులసి చెట్టు వద్ద పెట్టిన చపాతీలు తీయండి. తులసి చెట్టు దగ్గర పెట్టిన చపాతీని మీరు తినండి. పూజ గదిలో పెట్టిన చపాతీని కుటుంబ సభ్యులకు చిన్న చిన్న ముక్కలు చేసి ప్రసాదంగా పెట్టండి. ఇలా చేస్తే మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా చిటికలో తొలగిపోతాయి. వద్దన్నా డబ్బు వస్తుంది. ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతారు. మంగళవారం పంచమి రోజు ఇలా తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం, కుబేర అనుగ్రహం కలుగుతాయి. సకల సంపదలను మీ సొంతం చేసుకోగలుగుతారు. ఈ పరిహారం మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు. అయితే తులసి ఆకులు వేసిన పిండిని సపరేట్గా పూజ గదిలోనే ఉంచుకోవాలి. స్నానం చేయకుండా ఆ పిండిని తాకూడదు. చాలా పవిత్రంగా చూసుకోవాలి. నెలసరి సమయంలో ఈ చపాతీలను చేయకూడదు. నెలసరి ఉన్న ఆడవారు ఈ చపాతీలు తినకూడదు. ఎందుకంటే వీటిల్లో పవిత్రమైన తులసి ఆకులు ఉన్నాయి కాబట్టి. తులసి ఆకులతో చేసిన చపాతీలు తినటం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అలాగే రేపు మంగళవారం పంచమి తిథి కలిసి వచ్చిన రోజు. తులసి ఆకులతో ఇంకొక పరిహారం చేసే శత్రు బాధలు కూడా తొలగిపోతాయి. బయటి వారితో, తోటి ఉద్యోగులతో, పార్ట్నర్స్తో గొడవలు ఉండవు. రేపు మంగళవారం ఉదయం మళ్ళీ 11 లేదా 21 ఆకులను తీసుకోండి. తులసి ఆకులను తీసుకోండి. మంచి ఆకులు తులసి ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో సింధూరం తీసుకుని అందులో నువ్వుల నూనె, ఆవాల నూనె పోయండి. ఇట్లాగా కలిపి అగరబత్తి పుల్లతో కానీ అగ్గిపుల్లతో కానీ దానిపై శ్రీరామ అని రాసి ఆ ఆకును దండలాగా గుచ్చి మీ ఇంటిలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఫోటోకి వేయండి. ఇలా చేయటం వల్ల ఇతరులతో మీరు పడే సమస్యలు తగ్గిపోతాయి. దానితో పాటు ఆర్థిక పరంగా కూడా మేలు జరుగుతుంది. రేపు మంగళవారం పంచమి తిథి రోజు తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారము పంచమి రోజు తులసి ఆకులతో ఈ పరిహారం చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. అలాగే రేపు మంగళవారం పంచమి తిథి కలిసి వచ్చిన రోజు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.